అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం బిజీగా ఉన్నారు. నేడు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఇక కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, సిఆర్ పాటిల్, ప్రహ్లాద్ జోషి, జేపీ నడ్డాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఆయన చర్చించనున్నారు. మూసీ పునర్జీవం ప్రాజెక్టుపై కేంద్ర పెద్దలతో భేటీలో చర్చించనున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు కోరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీతో ఉన్న నీటి సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. నిన్న ఢిల్లీ వెళ్లిన సీఎం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. దావోస్ పర్యటన, హార్వర్డ్ లో జరిగిన శిక్షణ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయాలను వివరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఆయన నిన్న ఢిల్లీ బయలుదేరిన అనంతరం మొత్తగా అటు నిన్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేను రాత్రి సమయంలో కలిసిన అనంతరం ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో కూడా రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ప్రధానంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, సిఆర్ పటేల్, ప్రహ్లాద్ జోషి, జేసీ నడ్డాతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపై ఆయన చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా మూసీ పునర్జీవ ప్రాజెక్టుపై కేంద్ర పెద్దలతో భేటీలో చర్చించే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు తేవాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రులను కూడా ఈ నిధుల కోసం అడిగే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ఏపీతో ఉన్నటువంటి నీటి సమస్యను ఆయన కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లి చర్చించనున్నారు. పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి పలు ప్రాజెక్టులు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కూడా కేంద్ర మంత్రులకు వివరించి భారీగా నిధులు తీసుకురావడం కోసము రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రాష్ట్రంలో ఇప్పటికే అనేక సమస్యలు ఉన్నాయి. మరోపక్క ఏపీతోని కూడా నీటి ఇష్యూ ఉన్నటువంటి క్రమంలో ఇవాటి అన్నిటిని కూడా చర్చించుకొని ఏపీ తోటి నీటి సమస్యను ప్రధానంగా పరిష్కరించుకునే అవకాశం కనిపిస్తా ఉంది. రెండు రాష్ట్రాలు ఈ సమస్యను చర్చించుకుంటే పరిష్కారం కావడం లేదు. కేంద్ర పెద్దలు జోక్యం చేసుకొని ఈ నీటి సమస్య పరిష్కారం కోసం ఒక సమావేశం పెట్టి ఆ సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి వనరుల శాఖలు ఇతర మంత్రులతో కూడా భేటీ కావాలని సీఎం కేంద్రాన్ని కోరే అవకాశం కనిపిస్తా ఉంది. కేంద్రం జోక్యం చేసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని తెలంగాణ ప్రభుత్వం కూడా భావిస్తా ఉంది. ఈ క్రమంలోనే ఇటు రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే అటువంటి పనులు అంటే నిధులు కొంత లోటున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో కొన్ని పనులు ఆగిపోయాయి. అవి కేంద్రం నుంచి నిధులు వస్తే తప్ప ఆ పనులు పూర్తిగా పరిస్థితి ఉంది. అందుకనే భారీగా నిధులు ఇవ్వాల్సి ఉండే. ఇప్పుడు కేంద్ర ఆల్రెడీ బడ్జెట్ పెట్టినటువంటి నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ లో కూడా తెలంగాణకు కొంత అన్యాయం జరిగిందని ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపిస్తా ఉంది. అయితే ఇక తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని స్పెషల్ ప్యాకేజీల ద్వారా పూర్తి చేయాలని కూడా భావిస్తుంది. అందుకనే ఈ భేటీలో ఈ చర్చ కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కూడా సీఎం రేవంత్ కోరే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే నిన్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రేవంత్ కలిసినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని, ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో అనేక మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్న ఒక సర్వే కూడా బయటకు వచ్చినటువంటి క్రమంలో ఇవన్నిటిని కూడా మల్లికార్జున ఖర్గేతో కూడా చర్చించారు. రాష్ట్రంలో పార్టీ పటిష్టంగా ఉంది, ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో కూడా దూసుకెళ్తుంది. ఇలాంటి ఆ పార్టీకి సంబంధించిన అంశాలను కూడా ఆయన చర్చించినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఆయన పార్టీ పరంగా ఇటీవల కాలంలో సీఎం గా దావోస్ పర్యటన కూడా వెళ్లారు. అక్కడ జరిగినటువంటి హార్వెస్ట్ శిక్షణకు సంబంధించి, ఎన్నికలకు సంబంధించి ఇలా కీలకమైనటువంటి విషయాలను కూడా చర్చించినటువంటి పరిస్థితి మల్లికార్జున ఖార్గేతో భేటీలో కనిపించింది. అయితే
ఇప్పుడు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన పార్టీలో కూడా ఒక చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేది ఒక జోరు చర్చ అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలోనే అటు సీఎం ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర పార్టీ పరంగా చేసేటువంటి పనులను చెప్పారు. ఇప్పుడు అక్కడ కేబినెట్ విస్తరణకు సంబంధించి ఏఐసిసితో చర్చించిన తర్వాతకి సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఢిల్లీ పర్యటన నుంచి తెలంగాణకు రాగానే ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించి ముందుకు పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఎట్లాగో మున్సిపల్ ఎన్నికలు అయిపోయాయి. రిజల్ట్ తర్వాతకి ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం ఉంది. ప్రధానంగా కేబినెట్ లో కొంతమందిని తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తారన్న చర్చ ఎప్పటి నుంచో నడుస్తుంది. దాంతో భాగంగా ఈ ఎవరికి ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం ఇస్తారనేది కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటీవల కాలంలో కొంతమంది మంత్రులను వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, వాళ్ళు మంత్రులతోటి సమన్వయం లేకపోవడంతో అటు ప్రభుత్వంలో కూడా కీలకంగా లేక ఉన్నటువంటి కొంతమంది మంత్రులు ఉన్నారు. వారికి ఉద్వాసన పలికే ఛాన్స్ ఉన్నట్లు కూడా జోరుగా ప్రచారం అయితే ఉంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి పక్కన ఎప్పటికీ కుడి భుజంలా ఉండేటువంటి రోహిత్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం అయితే నడుస్తా ఉంది. దీనికి సంబంధించి అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకున్నప్పటికీ కూడా లోతుగా మాత్రం ఒక చర్చ కొనసాగుతుంది. సీఎం రేవంత్ పర్యటన ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గే తోటి భేటీ అయ్యారనేది కూడా ఒక పక్క ప్రచారం జరుగుతుంది. మరో పక్క మంత్రులు ఉన్నటువంటి సమన్వయ లోపాలు, ఇటీవల కాలంలో జరిగినటువంటి అనేక అంశాలను చర్చించి మంత్రివర్గ విస్తరణ చేస్తే కొన్ని వర్గాలకు కూడా న్యాయం చేసిన వారిని అవుతామని రేవంత్ కూడా ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గే తోటి భేటీలో చర్చించినట్లు కూడా సమాచారం ఉండే. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన ముగించుకొని రాగానే దీని మీద ఒక కసరత్తు చేసి మంత్రివర్గ విస్తరణ అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ యాకేష్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.